వెల్కమ్ టు ఎంపీపీఎస్ మొగిలిపాక. కూడా స్వాగతం సుస్వాగతం. మొదటగా మా గురువు గారు, నా శ్రేయోభిలాషి, నా తండ్రి లాంటి వారు, మా ఎంఈఓ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా నా ఆప్తమిత్రుడు, కలిసి చదువుకున్న వాళ్ళము, ప్రస్తుతం ఒలిగొండ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు ఆలకుంట సీన్ సార్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మరొక మిత్రుడు, మన హై స్కూల్ హెడ్ మాస్టరు పాండసారి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా రాగానే పరిచయమే ఒక మంచి మిత్రుడుగా ఉన్నటువంటి మా సెక్రటరీ సార్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా పాఠశాల ఏఐపిసి చైర్మన్ గారు పుష్పలత గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాను. అనేదా భావించవద్దు, ప్రతి ఒక్క పేరెంట్ని, నాతో అభిమానం వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. సత్యరెడ్డి సార్, అదేవిధంగా మన ఎల్లయ్య గారు, మహేష్ గారు, రాంబాబు గారు, అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం సార్. సో ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడికి నేను వచ్చినప్పుడు 2000 జూలైలో వచ్చాను సార్. లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాను, 2024 జూలైలో వచ్చాను. ఆ జూలైలో వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫస్ట్ మొగిలిపాక వచ్చింది అనగా సంతోషపడ్డాను, కానీ తీరా వచ్చి చూసేసరికి ఇద్దరే పిల్లలు ఉన్నారు. ఏంటి పరిస్థితి అని అర్థం కాలేదు. మా అంగన్వాడీ టీచర్ సోదరి, మేడం అసలు ఏంటి, అసలు ఊర్లో పిల్లలే లేరా అన్నాను. మళ్ళీ మెయిన్గా ఏంటంటే, నేను వస్తుంటే రోడ్ వెంట అన్ని కలర్ఫుల్ బిల్డింగ్లు కనబడ్డాయి. ఇది ఒక రిచ్ విలేజ్ అనిపించింది నాకు. రిచ్ విలేజ్ కాబట్టి మన ఊర్లో స్ట్రెంత్ ఎట్లున్నదో అని అనుకున్నాను. నిజంగా అట్లనే ఉంది. మా మేడం గారిని అడిగితే, లేదు సార్, ఇక్కడ ఒక 40-50 మంది పిల్లలు ఉంటారు, వ్యాన్ నిండా ఎక్కిపోతారు, పాపం కొంతమంది డబ్బులు కట్టలేని వాళ్ళు కూడా ఇబ్బంది పడుకుంటూ కడుతున్నారు సార్, మనం ప్రయత్నం చేస్తే రావడానికి అవకాశాలు ఉంటాయి సార్ అని మేడం చెప్పినారు. అసలు ఫస్ట్ ఎంతమంది అనేది ఒక లిస్టు తయారు చేసినాం సార్, మేడం మేము కలిసి. అసలు ఎంతమంది మన స్కూల్కి ఎలిజిబుల్ ఉన్నారో పిల్లల లిస్ట్ తయారు చేసినాము. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాం. సుమారుగా 45 మంది 1 నుంచి 5వ తరగతికి మన ఊర్లో ఉన్న పిల్లలు. తర్వాత మేడంకు ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఒక 15-20 మంది ఉన్నారు. సో మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇలా బడికి వస్తారన్న నమ్మకం కలిగింది. మరి ఏం చెప్పాలి అంటే, వాళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రస్తుత రోజులల్లా ఒక పూట ఉపవాసమైన ఉంటాం, కానీ మన పిల్లవానికి మంచి చదువు చెప్పించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రుడి ఆరాటం. అది నాది కూడా అదే ఆరాటం. కాబట్టి మరి నేను వాళ్ళని ఏం చెప్పి ఇక్కడికి రప్పియాలి? నేను పోయినానుకో, ఒకరే సార్ని ఉన్నాను రా అంటే, ఇక సరే నా మీద అభిమానానికి సరే సార్ అంటారు, తర్వాత వాళ్ళు చేస్తారు, ఎవరెవరు మొహం మీదనే అంటారు కూడా. మరి ఏం చేయాలి అంటే, దానికి ఒక వ్యూహరచన చేసుకున్నాను సార్. గతంలో నేను కుంట్లగూడెం స్కూల్లో పనిచేశాను. అక్కడ వాస్తవానికి స్ట్రెంత్ ఉంది, ఒక 20-30 మంది పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ యాక్టివ్గా ఉన్న పేరెంట్స్ ఏం చేసిరంటే, మేము ఎందుకు సార్ బయటికి పంపుతాం, మీ దగ్గరికే పంపిస్తాం, ఆ ఇంగ్లీష్ మీడియం ఏదో మీరే చెప్పండి, ఆ నర్సరీ నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇంగ్లీష్ మీడియం మీరు చెప్పండి, మీకేమైనా సహాయ సహకారాలు కావాలంటే మేము అందిస్తాము అని వాళ్ళు అన్నారు. మాకు సహాయ సహకారాలు అంటే ఏముంటుంది సార్, మాతో పాటు ఇద్దరం టీచర్లు ఉండి, ఇద్దరం సరిపోము, ఇంకొక 3-4 టీచర్లు అవసరమవుతారు, టీచర్లను ఇవ్వండి. మీరు ప్రైవేట్ అపియరెన్స్ కావాలంటారు కాబట్టి అవసరమైతే యూనిఫాము, డ్రెస్సు, తర్వాత టై, బెల్టీలు, షూజు, వాళ్ళకి అడిషనల్గా ఇంకేమైనా కావాల్సి ఉంటే బుక్స్, అవన్నీ మీరు భరిస్తా అంటే మేము సరే అని చెప్పినాం. వాళ్ళు దానికి సిద్ధపడి ఇచ్చిన వ్యూహరచనకి అక్కడ ట్రినిటీ స్కూల్ అని చౌటుప్పల్లో మంచి స్కూలే అండి. ఆ ట్రినిటీ స్కూల్లో పనిచేసే 2 టీచర్లను, అందులో పనిచేస్తున్న వాళ్ళని 2 టీచర్లని డ్రాప్ చేయించి ఒక్కొక్కరికి 8,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళని తీసుకొని సక్సెస్ఫుల్గా నడిపించిన సార్ అక్కడ. సో ఇక నాకు అదే ఆలోచన వచ్చినది, అవును మరి ఇక్కడ కూడా మనము మీ సహకారం ఉంటే నేను ఎందుకు నడిపించకూడదని ఇక తిరగడం జరిగింది. యాక్చువల్గా ఏప్రిల్ అనే ఒక మీటింగ్ ప్రతి ఇంటికి పోయినాం. నిజంగా ఈ
కార్యక్రమం విజయవంతం కావడంలో నా వెన్నంటూ కుమార్ మెయిన్గా మన కారోబార్ కుమారు ఇక నేను ఎంత తిరిగి ఉన్నా ఒక రకంగా నాకంటే ఎక్కువనే ప్రయత్నం చేసిండు. కుమార్ నేను కలిసి ప్రతి ఇంటికి పోయినాం, మేము ఏం చేస్తామో చెప్పినాం. వాళ్ళకు ఎందుకు గవర్నమెంట్ బడికి పంపించలేకపోతుర్రు అడిగినాం. ఇక అడిగితే వాళ్ళకి ఇదే చెప్పారు, ఏముంటుంది సార్ ఇద్దరే ఉంటారు, ఆ గుండ్లలో తిరుగుతారు, ప్రహరీ గోడ లేదు, తర్వాత ఇక మీరు సరిగా చెప్పరు. ఒకరు ఈ మాట కూడా మీరు సరిగా చెప్పరు, వాడికి సరిగా చదువు రాదు, ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ చెప్తే కాదమ్మా గతంలో ఏం జరిగిందో మర్చిపోండి, ఇప్పుడు మీరు ఏదైతే వెలువెడితో ఒక ఒలిగొండ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు కదా, అక్కడ ఏ విధానం అయితే ఉందో అదే విధానం ఇక్కడ కొనసాగిస్తాం. మా మీద నమ్మకంతో పంపించండి. నేను ఫస్ట్ టైం పేరెక్కించుకోనని చెప్పాను. ఇప్పటి వరకు మా సార్కు రోజు నా సార్ 25-30 మంది వస్తున్నారని చెప్పినా కానీ ఒక అడ్మిషన్ కూడా రాయలేదు నేను. ఎందుకంటే ఈ మంత్ వరకు 20వ తారీఖు వరకు చూద్దాం, మీకు పంపించండి, మీరు నమ్మకం కలిగితేనే పేరు రాసుకుంటా, నమ్మకం కలగకపోతే మీరు ఏడికి పోతా అంటే ఆడికి మీరు వండి, లేదంటే మీరు కూడా వచ్చి తోలండి సార్ అంటే నేను కూడా వచ్చి ఆ స్కూల్ తోలుతా అని చెప్పిన సార్. అట్లా చెప్పినాను. బట్ స్టార్టింగ్ 13వ తారీఖు నాడు ఏ అయితే 30 మంది చిల్లర ఉన్నారో రోజంతా పెరిగిరు కానీ తగ్గలేదు. మన స్కూల్లో రోజంతా పెరుగుకుంటూనే వచ్చినది. ఇప్పుడు కూడా మనం అంత స్పాట్ పోయి చూసినా కానీ 40 మంది పిల్లలు ఉన్నారు. సో 2 నుంచి 40 మంది పిల్లలు అయినందుకు నేను చాలా సంతోషపడ్డాను. అయితే ఆ సంతోషంతో పాటు నాకు భయం కూడా మొదలైంది. ఎందుకంటే నేను తల్లిదండ్రులని మెప్పించి తీసుకొచ్చాను, వాళ్ళకు సరైన విద్యని ఇవ్వాలి. నేను కింద కూర్చోబెట్టినా సరే, బోర్డు నాకు వేరే కంప్యూటర్ లేకున్నా సరే, బోర్డున్న చాలు కింద కూర్చోబెట్టినా కానీ చదువు చెప్పే టీచర్ కావాలి. ఎంతో కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి గుడి దేవుడు ఉండగా సరిపోదు, పూజారి లేకపోతే ఎంత గుడి అయినా ఉత్తదే ఉంటుంది. ఆ పూజారి లాంటి గురువు కావాలి. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం కూడా అదే సార్. ప్రస్తుతం మనకు ఎంత లేదన్నా 40 నుండి 50 మంది పిల్లలు అవుతారన్న నమ్మకం వచ్చింది నాకు. ప్రస్తుతానికి 40 మందికి రీచ్ అయ్యారు. ఇందులో నేను అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ పిల్లలను కూడా కలిపి చెప్తున్నా సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే 25 నుండి 30 మంది 1 నుండి 5వ తరగతి పిల్లలు ఉన్నారు. 12-15 మంది వరకు మేడం దగ్గర ఉన్నారు. ఎల్కేజీ యూకేజీ మరీ చిన్నపిల్లలు కాకుండా ఎల్కేజీ యూకేజీ సెట్ అయ్యేవాళ్ళు. అంటే ఈ లెక్కన మనకు 50 మంది పిల్లలు మాత్రం అవుతారు. ఈ 50 మంది పిల్లలకు నేను ఎల్కేజీ యూకేజీ నుండి 5th క్లాస్ వరకు చెప్పాలి. అంటే నాకు టీచర్లు కావాలి, కనీసం 3 టీచర్లు కావాలి. మెయిన్గా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మెయిన్గా 3 టీచర్లు కావాలి. ఒకటి, ఇంకొకటి మేము ఏం చేస్తాం ఈ సంవత్సరం మీ పిల్లలకి మేము ఏం చేస్తామో కూడా చెప్పాలన్న ఉద్దేశం సార్. మీరు ఈ 3 నాకు టీచర్లు ఇచ్చినట్లయితే మేము ఏం చేస్తాము అంటే, మీరు 5th క్లాసు 3rd, 4th, 5th అండి, 3rd, 4th, 5th క్లాస్ పిల్లవాడికి వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు వాళ్ళకున్న బుక్ కానివ్వండి, లేదంటే వేరే మీ ఇంట్లో ఉన్న ఏదైనా బుక్ కానివ్వండి ఇస్తే ఆయనకి ఇంగ్లీష్ రీడింగ్ రావాలి. నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ రీడింగ్ రావాలి. ఆ రీడింగ్ వచ్చేటట్టు చేసే బాధ్యత నాది. తర్వాత నా మ్యాథ్స్ లెక్కలకు 5th క్లాస్ వరకు ఏ స్టాండర్డ్లో అయితే లెక్కలు రావాలో, నెంబర్ రాయడము, నెంబర్ చదవడము, అడిషన్ ఇవ్వడము, చిన్నగా మీరు ఏదైనా షాప్కి పోయినా ప్రాబ్లం ఇచ్చిన దాన్ని సాల్వ్ చేయడము, ఇట్లాంటిది మ్యాథమెటిక్స్ని మన ప్రైవేట్ స్కూల్లో ఉండే ఆ బట్టి విధానం కాదు సార్. మీ పిల్లలు కొంతమంది ఆల్రెడీ మీకు చెప్పిరొచ్చు, నేను మ్యాథ్స్ ఎట్లా చెప్తున్నాను, ఏదో లెక్క రాసి బోర్డు మీద ఉండదు. రూట్ లెవెల్ నుంచి వెళ్ళి కాన్సెప్ట్ తోటి వాళ్ళే లెక్క పెట్టుకొని చేసేటట్టుగా అట్లా రూట్ లెవెల్ తోటి మ్యాథ్స్ అందిస్తాను. మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో మీ పిల్లలు పర్ఫెక్ట్గా చేయడం నా బాధ్యత. హామీ నేను సార్. వాలంటీర్లు ఒక ఎజెండా రాసినాను, ఆ ఎజెండాను మీ ముందు ఉంచుతాను. అవి ఇప్పుడు కొన్ని సాధ్యం చేసుకుంటూ పోదాం. ఉగిలిపాక విలేజ్లో ఏర్పాటు చేసిన చిన్నపాటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఒలిగొండ ఎంఈఓ వారికి మరియు మన ఒలిగొండ మండల్ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారికి, మా ఉపాధ్యాయులు మిత్రులు ఇద్దరికి మరియు సెక్రటరీ గారికి, ఇక్కడ వచ్చిన నాయకులు మావుడు సత్యరెడ్డి గారికి, పబ్బెల్లే గారికి, మిగతా పెద్ద నాయకులందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పుష్పలత గారికి. మా ఊళ్ళో పోయిన సంవత్సరం చేరేది ఉండే పిల్లలు సారు మంచితనంతో ఇద్దరున్న పిల్లల్ని 40 మందిని చేసినందుకు చాలా కష్టపడ్డాడు. అలాగే పోయిన సంవత్సరం 2 పిల్లలకు ఆ ఇయర్ 2 టీచర్లు ఉండే. ఇప్పుడు దగ్గర 40 మంది 50 మంది పిల్లలు వచ్చినందుకు
మా ఎంఈఓ సార్ గారికి రిక్వెస్ట్ చేసేది అంటే 2 టీచర్లు వేయాలి ఇమీడియట్లీ. అది మేము ఫస్ట్ కోరే ముచ్చట. ఇంకా మిగతా వసతులు అయితే ఇక చిన్న చిన్న వసతులు ఉంటే మా నాయకులు వాళ్ళని తోటి మేము చిన్న చిన్న వసతులు చేసుకుంటాం. అట్నే ఇక్కడ రిపేర్లు కూడా కొద్దిగా మేమే చేసినాం కాంట్రాక్ట్. కనీసం మాకు పంచే అని ఏ గారు కూడా వచ్చి మాకు చెప్పిన వాళ్ళు లేరు. ఇంకా మాకు కావాల్సిన నీళ్ళ సౌకర్యం, కరెంటు, ఫ్యాన్లు గవి మా ఇష్టం ఉన్న సార్ గారికి చెప్పి ఈ సార్ సెక్రటరీ సార్ గారికి ఈ సార్ గారికి చెప్పి చిన్న చిన్న పనులు చేసుకున్నాం. ఇంకొక బాత్రూమ్ పెండింగ్ ఉంది. మీరు ఎంత తొందరలో వేస్తే మా తల్లిదండ్రులకు ఏ టీచర్ చెప్పినా నమ్మకం కుదరదు. గవర్నమెంట్ టీచర్ అయితేనే ఇద్దరు టీచర్ని వేయవలసిందిగా మేము మరి ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం పెద్దలకు నమస్కారం. సార్ ఒకసారి నేను ఎజెండా చదువుతా సార్, దీని మీద మనం మాట్లాడుకోవచ్చు. సో ఈరోజు తల్లిదండ్రుల సమావేశం మరియు ఊరి పెద్దల సమావేశం మన పాఠశాలకు సంబంధించి ఎజెండా. ఫస్ట్ విద్యార్థుల నమోదు. ఇంకా కూడా నా ఉద్దేశం ఏంటంటే దాదాపు ఒక వ్యాన్ ఎక్కకుండా మనకు ఎలిజిబుల్ ఉన్న పిల్లలు మన దగ్గరికి రావాలని. తర్వాత రెండోది ఈ ఎల్కేజీ యూకేజీ అనేది అవసరం కూడా మనకి. ఎందుకు అవసరం అంటే ఒక పేరెంట్ దగ్గరికి పోతే ఏమన్నాడంటే ఒక పిల్లవాడు ఫస్ట్ క్లాస్ ఎలిజిబుల్ ఉన్న పిల్లవాడు ఉన్నాడు. అలా బిడ్డనేమో ఎల్కేజీకో యూకేజీకో ఎలిజిబుల్ అయ్యే అమ్మాయి ఉంది. ఆయన ఏమన్నా అంటే సార్ ఒకరిని మీ దగ్గర పంపించి ఇంకొకరు వ్యాన్ ఎట్లా ఎక్కిస్తా సార్ నేను అన్నాడు. అది నిజమే అనిపించింది. ఎల్కేజీ యూకేజీ ఖచ్చితంగా పకడ్బందీగా నడిపిద్దాం సార్. ఎందుకు నడిపిద్దాం అంటున్నా అంటే ఎల్కేజీ యూకేజీ కనుక కరెక్ట్గా నడిస్తే ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి వాడికి అక్షర జ్ఞానం అంటే ఆల్ఫాబెట్స్తో సహా రీడింగ్ ఎబిలిటీ వస్తుంది. రెండోది మేము మళ్ళీ మీ దగ్గరికి జైన్గా అనడానికి నాకు అవసరం కూడా ఉండదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళని నాకు ఫస్ట్ క్లాస్లోకి ప్రమోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేద్దామండి. రెండోది ఈ వ్యవస్థ నడవడానికి విద్యా వాలంటీర్ల నియామకం, విద్యా వాలంటీర్ నియమించాలి. వాళ్ళ జీతాలు ఎట్లా ఇద్దాము అనేది ఒక చర్చిద్దాం సార్. రెండోది ప్రహరీ గోడ నిర్మాణం. తర్వాత కరెంటు ప్రస్తుతానికి ఉంది మనకు. అక్కడ గుడి దగ్గర ఉన్న మలేశం గారి సహాయంతో ఆ పొలంలో నుంచి వెళ్ళి ఒక వైర్ వేసుకొని వచ్చినాం అంతే. అది అప్పుడప్పుడు కోతులు వేలాడుతుంటే తెగిపోతుంది, మళ్ళీ చతికిస్తున్నాం. దానికంటే అక్కడ పోల్ ఉందంట. మాకు ఒక 2 పోల్లో 3 పోల్లో నాటిస్తే వైర్ అవసరం లేదు. ఆ పోల్కే వైర్ చుట్టుకొని ఇంతవరకు తెచ్చుకుంటాం సార్. పోలు చుట్టినా ఉండదా? మనకు కూడా పోల్ ఉంది, ఇంకో పోల్ అయితే కరెంటు పకడ్బందీ కావాలి సార్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి తల్లిదండ్రులకు కూడా ఏమనిపిస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే కొంచెం అపీరెన్స్ ఉండదు, ఎట్లా పడితే అట్లా పోతారని ఒక అది ఉంటుంది. మీ పిల్లవాడు ఎవరి ముందు మీరు తలంచుకోవద్దు. అందుకోసం యూనిఫామ్, వైట్ యూనిఫామ్, స్పోర్ట్స్ యూనిఫామ్, షూస్ ఇది మరి మన తల్లిదండ్రులకునే కొనుక్కోమందామా, ఎవరైనా దాత సహకరిస్తారా? నెక్స్ట్ టై బెల్ట్. తర్వాత ఒక సౌండ్ బాక్స్ ఇమ్మంటున్నాను. ఎందుకంటే పిల్లలకు పాటలు చెప్పేది ఉంటుంది, ప్రేయర్ చేయించేది ఉంటుంది, రకరకాల యాక్టివిటీ చేయించేది ఉంటుంది. అది పెన్ డ్రైవ్ తోటి సౌండ్ సిస్టమ్ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో ఒక సౌండ్ బాక్స్ను ఒక డోనర్ నుంచి వెళ్ళి లేదా ఎవరైనా ఇప్పించగలరని కోరుతున్నాను. నెక్స్ట్ ఒక కంప్యూటర్ ప్రింటర్. ఇవన్నీ ఇదే సంవత్సరం నేను చేయమంటలేను సార్. మన స్కూలు ప్రైవేట్ స్కూల్తో సమాన స్థాయిలో ఉండాలంటే ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఒక కంప్యూటర్ ప్రింటర్, ఒక డీజీ క్లాస్ అరేంజ్ చేద్దాం. ఇవాళ రేపు విద్య అనేది ఎక్కువ మనకు ఏమంటాం మీడియా ద్వారా కూడా అందుతున్నది. ఆల్రెడీ మనకు ఒక టీవీ ఉన్నది. ఆ టీవీతో పాటు ఈ కంప్యూటర్ ప్రింటర్ ఉంటే ఇంకా బెస్ట్ ఎడ్యుకేషన్ అందుతుంది. నెక్స్ట్ ఈ బిల్డింగ్లు పెయింటింగ్ వేయించమంటున్నాను. పిల్లలు ఆరోగ్యంగా కూర్చోవాలంటే పెయింటింగ్ ఉండి వెలుతురు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అవి ఎప్పుడో కట్టినప్పుడు వేసి ఉంటారు అవి. సో పెయింటింగ్ ఒకటి అవసరము. తర్వాత చాలా ఇప్పుడు ఎక్కువైతే ఈ రూమ్స్ కూడా వాడుకుంటామండి, ఈ 2 కూడా. సో చాలా రూమ్లకి ఏంటంటే వాటికేమో విండోస్ కరెక్ట్ లేవు, డోర్లు అంటే చేయించినాము. డోర్స్ అండ్ విండోస్ రిపేర్ ఉంది.
డోర్స్ అండ్ విండోస్ రిపేర్ కూడా చేయించాలని కోరుతున్నాము. ఆ విండోస్కి మెష్ కొడితే ఏంటంటే ఏదైనా ఉన్నా లోపలికి రాకుండా ఉంటుంది. అంత చిన్నపిల్లలు కాబట్టి జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఎందుకు ఇంత జాగ్రత్త చెప్తున్నానంటే ఇక్కడ పంపించడానికి చాలా పేరెంట్స్కి భయం ఉంది. ఇది ఊరికి దూరంగా ఉంది, చుట్టూ అడవి లెక్క ఉంది, ఏమన్నా అవుద్దో పిల్లవాడికి అన్న భయం ఉంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి అందరికీ విన్నవించే విషయం ఏంటంటే, సార్ మామని గుండ్లెమ్మడి ఆడకుండా చూడండి సార్, రోడ్డెమ్మడి పోకుండా చూడండి సార్ అని ఫోన్లు చేస్తారు. గుండ్లెమ్మడి కాదు కదా, వాడు పాస్ పోవడానికి కూడా టైం ఉండలేదు. కాకపోతే మీరు అడగండి, పొద్దున 9 గంటలకు వస్తే 4 గంటలకే బయట అడుగు పెడతాడు. ఈవెన్ పాస్ పోవాలన్నా కానీ ఒక లైన్ ఫామ్ చేస్తాము. అవసరమైతే నేను, ఆ అమ్మాయిలకైతే ఆయమ్మ లేదా పెద్ద పిల్లవాడిని ఒక లీడర్ పెట్టి లైన్గా పోతారు. ఒక 5 మినిట్స్లో మళ్ళీ రిటర్న్ వచ్చి క్లాస్లో కూర్చుంటారు. సార్ మేము ఆడుకుంటాం అని రిక్వెస్ట్ చేసినా కానీ ప్రస్తుతానికి అది ఆ అవకాశం కూడా ఇస్తలేము. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదు సార్. నెక్స్ట్, ఈ మీడియాని ఈ విధానం అంతా కొనసాగించాలంటే ప్రతిసారి మిమ్మల్ని అందరినీ పిలిచి మీతోటి చర్చించాలంటే టైం ఉండదు. నాకు మీ పేరెంట్స్ నుంచి వెళ్ళి 4 సభ్యులతో కమిటీ వేయండి సార్. మీ పేరెంట్స్ 5 మెంబర్స్. సో ఒక 5 మెంబర్స్తో కమిటీ ఉంటే నేనేం చేస్తానంటే, ఏదైనా కావాలన్నా, ఏదైనా సమస్య ఉన్నా కమిటీకి విన్నవిస్తాను. ఏది ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్లు పెట్టుకుంటాం, వాళ్ళ జీతాలు కావాలి. ఎవరిని నేను అందరిని వచ్చి అడగలేను కదండి. ఆ కమిటీ ఉంటే ఆ కమిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఇవి చేస్తాం. కాబట్టి ఒక కమిటీ యాక్టివ్గా ఉన్న పేరెంట్స్ని, ఒక 4 యంగ్ పేరెంట్స్ని ఇవ్వండి. యంగ్ పేరెంట్స్ అండ్ అనుభవం గల వాళ్ళ ఒక 5 ఇవ్వండి. తర్వాత ఇదంతా నడవాలంటే నిధుల సమీకరణ అవసరం. వాలంటీర్ జీతాలు, మెయిన్గా వాలంటీర్ జీతాలు కావాలి సార్. వాలంటీర్ జీతాలకి మరి ఎట్లా చేద్దాం? ఒక గుడికి నిలబడడం కోసం చందా వసూలు చేసినట్టుగా స్కూల్ డెవలప్మెంట్ అని ఒక చందా బుక్ కొట్టించి ప్రతి ఒక్కరికి, ఒక పేరెంట్ మీద బర్డెన్ కాదు. పేరెంట్ నువ్వు దగ్గరికి పోతే వాళ్ళు 2 పిల్లలు వస్తారు కాబట్టి 2000 3000 రాయమంటే రాయగలుగుతారు, పెద్దలు రాయగలుగుతారు. అట్లా సమీకరిద్దామా? లేదంటే ఎక్కువ దాతృత్వం ఉన్న వ్యక్తులు, లేదు నేను ఒక వాలంటీర్ జీతం సంవత్సరం భరిస్తారంటారా? ఇవి చర్చనీయ అంశాలు సార్. సెక్రటరీ గారు, పాండుసార్ హెచ్ఎం గారికి, మన గ్రామ కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు సత్యరెడ్డి గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బెల్లయ్య గారికి, గ్రామ ప్రజలకు, అలాగే అంగన్వాడీ స్కూల్ అందరికీ నమస్కారాలు. సారు విపులంగా అందరికీ వివరించిండు. అంటే సార్ చాలా కష్టపడ్డాడు ఇక్కడ వచ్చేందుకు. నేను చూసినప్పుడు ఈ విలేజ్లో కళ్ళమ్మగడ స్కూల్ క్లోజ్ అయింది, హై స్కూలు. చాలా బాధతో సార్ వెళ్ళిపోయారు వేరే ఊరికి. వాస్తవానికి ఇక్కడ 2 ఉండే. సార్ చాలా కష్టపడి 40 మంది తీసుకొచ్చడం జరిగింది. మా గ్రామ పంచాయతీ తరఫున శానిటేషన్ పరంగా ఏది ఉన్నా మేము సహకరిస్తాం. మీకు కూడా కోరుతున్నాం, ఆయనకు సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం. విజ్ఞప్తి చేసిన మండల ఎంఈఓ సార్ గారికి, మరియు నాతోటి మిత్రులు శ్రీనివాస్ సార్ గారికి, మరియు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణమూర్తి గారికి, మరియు గ్రామ పంచాయత్ సెక్రటరీ గిరి గారికి, మరియు గ్రామ పెద్దలు సత్యరెడ్డి గారికి, పబ్బెల్లయ్య గారికి, మరియు గ్రామ పెద్దలందరికీ స్వాగతం. అదేవిధంగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇద్దరు పిల్లల నుంచి 40 పిల్లలు అంటే చాలా సంతోషదాయకం. రండి. ఈ కృషి జస్ట్ 2 years ముందు జరుగుంటే మన హై స్కూల్ కూడా నిలబడేది. అప్పుడు స్టాఫ్ కూడా ఉండే. ఇప్పుడు నేను ఒక్కనే కాబట్టి మన హై స్కూల్ నిలబడడం కష్టం. కానీ కనీసం మన ప్రైమరీని ఇదే విధంగా 50 మంది పిల్లలు ఉంటే ప్రైవేట్లో ఎటువంటి విద్య అందుతుందో అటువంటి విద్య ఇక్కడ అందుతున్నప్పుడు అనవసరంగా అక్కడ 20,000 ఖర్చు పెట్టే వాళ్ళు మన పిల్లల్ని ఇక్కడనే చదివించుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి గ్రామ పెద్దలందరూ కృషి చేసి కంపల్సరీ వాలంటీర్లని ఇవ్వాలి. ఎందుకంటే మనకు చదువు ముఖ్యం. ఫెసిలిటీస్ అంటే మ్యాక్సిమం బెంచీలు అవి అన్నీ ఉన్నాయి. ఈ ప్రహరీ గోడ ఒకటి మెయిన్, అది కూడా కావాలి. ఎందుకంటే మన చిన్నపిల్లలు కాబట్టి పురుగుషి, ఎందుకంటే వర్షాకాలం గడ్డి బాగా పెరుగుతుంటుంది, 2-3 నెలల్లోనే బాగా పెరుగుతుంటుంది. ఒక ప్రహరీ ఒకటి కావాలి. వాలంటీర్లు ముఖ్యంగా ఇవి ప్రజెంటు తొందరగా అతి త్వరలో వచ్చేటట్లుగా మన గ్రామ పెద్దలందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన పిల్లలు ఏం చదువుకున్నారో ఇంటికాడ తల్లిదండ్రులు కంపల్సరీ గమనించండి. పిల్లలు ఏదో పోతుర్రు వస్తురు అని కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు చదువుకోమనండి. ఏం చెప్పారు ఏం కథ అని మీరు కంపల్సరీ రోజు అడగండి.
మనం ఏమైతే అడుగుతుంటున్నాం పిల్లల్లో వాళ్ళు కూడా చదువుకుంటూ ఉంటారు. మనం అడగలేదనుకో పిల్లలు ఇక్కడ చెప్పింది మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ సరిగ్గా చదవరు. కాబట్టి కంపల్సరీ పిల్లలు ఏ రోజు ఏం చెప్పారు ఏం కథ అని అడగాలి, వాళ్ళని చదువుకోమనాలి. ఓకేనా? అదేవిధంగా ఇంత కృషి చేసిన కుమార్కి మరియు పంచాయత్ సెక్రటరీ గారికి మన కృష్ణమూర్తి సార్ గారికి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కృషి ఇంకా కూడా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏమన్నా ఇంకా అవసరాలు అనుకుంటే మా హై స్కూల్ నుంచి వెళ్ళి మెటీరియల్ ఏమన్నా అవసరం ఉంటే నేను సరఫరా చేస్తాను. ఎందుకంటే మన క్లోజ్ స్కూల్ కనుక ఖరాబ్ కాకుండా మెటీరియల్ ప్రస్తుతానికి డెస్క్ బెంచ్లు ఇట్లా అవి ఇచ్చాము. ఇంకేమన్నా అవసరం ఉన్నా కానీ ఇస్తానని హామీ ఇస్తున్నాను. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి సార్ గారికి మరియు ముఖ్య అత్యధిక విశిష్టటువంటి మండల విద్యాధికారి గారికి మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు గారికి, సెక్రటరీ గారికి మరియు చెప్పండి గ్రామ ప్రముఖులందరికీ మరియు వాలంటీర్, అంగన్వాడీ టీచర్, చెప్పండి కారోబార్ అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక పాఠశాల నిలబడాలంటే మీ అందరు ముందుకొచ్చి ఇలా సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. ఎందుకంటే మన ఊళ్ళో ప్రభుత్వ సంస్థలు పాఠశాల పోయిందంటే అభివృద్ధి సగం పోయినట్టే. మనకు కావాల్సింది చదువు, అది ఎక్కడ వస్తుంది ఏం కథ కాదు. మన బడిలో మన ఊళ్ళో మన టీచర్ ఉన్నాక మనం ఆడుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పంపించింది ఈ ఊళ్ళో ఉన్న పిల్లలకు చదువు చెప్పడానికి కోసమే. మనకు పిల్లలకు చదువు రాకపోతే సార్ని అడుగుదాం వచ్చి, సార్ మా పిల్లలకి చదువు రావట్లేదు సార్, ఎలా చెప్తున్నారు, ఏం చేస్తున్నారు సార్, మీ మా సహకారం అని చెప్పేసి మీరందరూ వచ్చి సార్ను వినియోగించుకోండి. ఎక్కడో ఊరికి పోతే అక్కడ చదివే చెప్తారు. కాబట్టి మీరేం చేయాలంటే ఇంతమంది ముందుకు వచ్చారు కాబట్టి చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే గత సంవత్సరం 2 పిల్లలు ఉన్నారు. ఏం చేద్దాం సార్ అని ఎంఏఓ గారిని కన్సల్ట్ అయితే ఏం కాదు కృష్ణమూర్తి అక్కడనే ఉండి ప్రయత్నం చేయాలని చెప్పేసి సారు వెనుకుండి చాలా సహకరించాడు. అదేవిధంగా ఆ సారు కూడా ఇక్కడే ఉండి తన ప్రయత్నం చేస్తూనే వస్తుండు. ఇద్దరుంటే దాదాపు ఏ టీచర్ కూడా ఇద్దరు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఎక్కడ వేరే ఊరికి పోదామని ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సార్ అలా చేయకుండా నేను ఈ ఊరికి వచ్చిన ఈ ఊర్లోనే ఉండాలని చెప్పేసి మీ వెంటే పడుకుంటూ ఎండాకాలం కూడా వచ్చి తిరిగినా తెలిసింది. ఎందుకంటే ఈ ఊర్లో పాఠశాల స్థిరంగా ఉంటే ఏంటంటే మీ ఊరు అభివృద్ధి చెందుతుంది, మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. గవర్నమెంట్ పాఠశాల చదువు అనేది నాణ్యమైన విద్య. మనం అంగు ఆర్బాలు చూసుకొని ఎక్కడ పోతుంటాం, కానీ మనకు నాణ్యమైన విద్య అంటే ప్రభుత్వ పాఠశాల దొరుకుతుంది. కాబట్టి మీరందరూ ఈ విధంగా సహకరించేసి అంటే ఇద్దరున్న విద్యార్థులు 40 మందికి తీసుకొచ్చారంటే చాలా గొప్ప కృషి చేశారు. టీచర్ ఎంత కృషి చేసిండో వారికి కుమార్ అందించాడు, సెక్రటరీ అందించారు. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా నమ్మకంగా విచ్చేసి అతనికి సహకరించారు. కాబట్టి ఇదే నమ్మకంతో ముందుండి కావాల్సిన అవసరాలు సమకూర్చుకొని ఈ పాఠశాలని సక్రమం ఉంచుకుంటారని చెప్పేసి, అదేవిధంగా కావాల్సిన కనీస అవసరాలు ఇది మొగిలిపాక చాలా చైతన్యవంతం. చాలాసార్లు చూశాను కిరాణా తీసుకొచ్చినప్పుడు ఎంతో చైతన్యవంతంగా ఉంటుంది. ఒలివండి ఏమైనా మీటింగ్స్ జరిగినా కూడా ఏమైనా కార్యక్రమం చేయాలన్నా మొగిలిపాక నుంచి వెళ్ళి ఒక ర్యాలీగా వస్తారు. ఆ చైతన్యాన్ని మీ పాఠశాల అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా మంచి మంచి వ్యక్తులే ఉన్నారు, కొంచెం సహకరించే వాళ్ళే ఉన్నారు. ఆ సహకారాన్ని స్కూల్కు డెవలప్ చేసిననుకో స్కూల్ నిలబడితే మీ ఊరు నిలబడుతుంది. ఆ పేరు వేరే వాళ్ళు ఇంతమంది వచ్చినంటే ఇది చూసి వేరే ఊళ్ళో కూడా కొంచెం చైతన్యం అవుతారు. నిన్న వెల్లువడితే కూడా ఊళ్ళో వచ్చేసి ఇక్కడ మొగిలిపాకలు చేస్తున్నాడు, మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారట. కాబట్టి ఈ చైతన్యం ముందుకెళ్ళాలి. ఈ విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ మన కృష్ణమూర్తి సార్ గారికి పూర్తి సహకారం అందించండి. సార్ మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి చెప్పాలనే కోరిక ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసుకొస్తున్నాను కాబట్టి అతని యొక్క ఉత్సాహానికి మీ సహకారం వస్తే మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు, మీ పాఠశాల బాగుంటుంది. కాబట్టి ఈ సహకారం ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహకారం మీ పేరెంట్స్ ఎప్పుడు ఇలాగ ఉండాలి, ఇంకా అభివృద్ధి చెందించండి. 50 నుంచి 100 మంది తీసుకోనండి. మన పాఠశాలలో ఉన్న మన ఊళ్ళో ఉన్న పిల్లలు అందరూ ఈ పాఠశాలకు వచ్చి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ అందరు ఇంత సహకారం ఉందంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. గ్రామస్తుల నుంచి వచ్చిన పని ఏదైనా సక్సెస్ అయ్యింది. కాబట్టి మీ ప్రయత్నం ఇదే కొనసాగాలని చెప్పేసి కృష్ణమూర్తి అన్న మీకు ధన్యవాదాలు ఒకసారి. ఎందుకంటే స్కూల్ను డెవలప్ చేయడం కోసం చాలా కృషి చేస్తున్నావు. ఇదే విధంగా ఈ కృషితోటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలు మీరు బాగుండాలి. విద్య కూడా చాలా చక్కగా చెప్పన్నా. ఇంగ్లీష్ మీడియంతో మనం చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా సార్ చెప్పినట్టుగా ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా చెప్తాడు. సార్ మ్యాథ్స్ పర్ఫెక్ట్, మ్యాథ్స్ కూడా చాలా బాగా చెప్తారు. కాబట్టి అది వినియోగించుకొని మీ పాఠశాల మీ ఊరిని డెవలప్ చేసుకోవాలని కోరుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. ధన్యవాదాలు. పేరెంట్స్ మీ పిల్లల్ని ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినారు. మీకు ఇంకేమైనా అనుమానాలున్నా, మీకు ఇంకేమైనా కావాలన్నా ఈ సభ ముందు మీరు విన్నవించాల్సిన కోరుతా ఉన్నాను. ఈ డౌట్స్ అన్నీ ఉంటే ఇక క్లారిఫై చేస్తారు. పేరెంట్స్ డౌట్స్ అని ఉంటే ఇక ఆ తర్వాత పెద్దలు మీరు దాని మీద క్లారిఫికేషన్ ఉంటారు.
మాట్లాడండి అమ్మా. మాట్లాడు. ఒక సౌండ్ బాక్సు ఎంతో పెద్ద మనసుతోటి కిరణ్ రెడ్డి సార్ గారు నేను ఇవన్నీ చెప్తుంటే, సార్ మీరు డీజీ క్లాస్ పెట్టండి ఏది ఉన్నా నేను దాన్ని చూస్తా అన్నారు. సో కంప్యూటర్, ప్రింటర్, డీజీ క్లాసు, తర్వాత ఈ రూమ్లన్నిటికీ పెయింటింగ్, ఒకసారి చున్నాము, కొన్ని డోర్స్ విండోస్ రిపేర్స్ ఉన్నవి, అవి విండోస్కి మెష్, ఇదంతా కంటిన్యూ అవ్వడానికి ఒక 5 సభ్యుల చేత పేరెంట్స్ కమిటీ ఒకటి, తర్వాత ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలంటే నిధుల సమీకరణ. ఇవి సార్ ఎజెండా అంశాలు. సో దీని మీద ఫస్ట్ విద్యా వాలంటీర్ నియామకం మీద పెద్దలు మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు సార్. ఇచ్చేసిన గౌరవనీయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి స్కూలుకు ఇదే అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి హై స్కూలు ఒక చిన్న గుడిసెతో స్టార్ట్ చేసినాం. అక్కడ ఉన్న స్కూల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, బిల్డింగ్ రావడం, ఇక్కడ నుంచి బాసరా సీట్ రావడం, మండల్ ఫస్ట్ కూడా రావడం, అట్లాంటి స్కూలు చిన్న చిన్నగా సార్ కొంచెం అటు తిరిగి మాట ప్రైవేట్ స్కూలుకు అలవాటు పడి, అంటే నాతో సహా చదివిపించిన తర్వాత తెలుస్తుంది ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది అనేది. అక్కడ ఉన్న విద్య ఏంది, ఇక్కడ ఉన్న విద్య ఏంది అనేది అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్కి తెలుస్తుంది. ఇప్పుడైతే తెలియదు. స్టార్టింగ్లో నా అనుభవంతో చెప్తున్నా ఏంటంటే, పేరెంట్స్ కంపల్సరీ మనకి ఇక్కడ ఉన్న వసతులని వినియోగించుకొని ఆ వసతుల తగ్గట్టు, ఇప్పుడు సార్ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, పేరెంట్స్ ఇంటికి పోగానే పొద్దాక ఏం చదివిండు, ఏం చెప్పిండు, అది మాత్రం తెలుసుకోకపోతే మాత్రం పిల్లాడికి స్కూల్ ఎంత చెప్పినా కానీ ఇంటికాడ చెప్పకపోతే కష్టం ఉంటుంది. దాదాపుగా అట్లా పేరెంట్స్ తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఇంటికి పోయినా చదువుకోవడం నేర్పించడం చేయాలి. ఇంకోటి వసతుల గురించి చెప్తే, ఇప్పుడు పారిగోడ ప్లస్ వేరే వేరే ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎంఈఓ గారు పిల్లలకు తండ్రి లాంటి వారు అయితే వారు ఏమిస్తారు మన స్కూల్కు, ఏం పోతుంది, పోంగా మిగిలిన ముఖ్యులం అందరం కూర్చొని ఒక 5 కమిటీ అనుకున్నాం. ఆ కమిటీ ప్రైవేట్ కమిటీ ద్వారా ఏం చేద్దాం అనేది అప్పుడు నిర్ధారించి చేయడానికి ప్లాన్ చేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అందరికీ నమస్కారం. మొగిలిపాక ఒక చైతన్యవంతమైన మొగిలిపాక విలేజ్లో పాఠశాలను రక్షించుకుందాం, పాఠశాలలో దీన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక సామాజిక స్పృహతోటి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు తల్లిదండ్రులకు మొట్టమొదట నేను నమస్కరిస్తున్నాను. దీనికి ఇనిషియేటివ్ తీసుకొని పాఠశాలను కూడా కొనసాగించాలి అని పేరెంట్స్తో నిరంతరము టచ్లో ఉంటూ దీన్ని లైవ్లా కొనసాగిస్తున్నటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, మా స్టూడెంటు, మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా మిత్రుడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు గారికి, అదేవిధంగా మా తమ్ముడు ఒల్గొండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఐపిసి చైర్మన్ గారికి, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదట మీకు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలుగానే విద్యారంగంలో పనిచేస్తూ ఉన్న టీచర్గా, ప్రధానోపాధ్యాయులుగా, ప్రస్తుతం ఎంఈఓగా ఒక పేరెంట్స్ మీటింగు, తల్లిదండ్రుల సమావేశము పెట్టాలంటే నానా తంటాలు పడవలసి వస్తుంది. మేము ప్రింట్ చేసి వాళ్ళకు ఇన్విటేషన్ పంపించి ఫోన్లు చేసి ఇవన్నీ చేస్తే కూడా పెద్ద పెద్ద హై స్కూల్లో కూడా ఒక 10 మంది దాటనటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మన పాఠశాలలో రక్షించుకుందామన్న ఆలోచనతో మీ సమయాన్ని వెచ్చించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నిజానికి చాలా సంతోషం అనిపిస్తుంది. తల్లిదండ్రులే కాదు, ప్రధానంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా మన గ్రామము అభివృద్ధి అంటే పాఠశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. పాఠశాలను కూడా రక్షించుకుందాం. గతంలో మేము చదువుకుంటప్పుడు ఒక 15-20 ఏళ్ల కింద ఇలాంటి స్థితి ఉండే, రాను తగ్గుతూ ఉంది. ఎక్కడ పోతే నాకేంది లేనటువంటి స్థితి ఉన్నది. కానీ అట్లా అది కాకుండా అందరూ కూడా వేరువేరు పనివృత్తుల్లో ఉన్న, వేరువేరు సుదూర ప్రాంతాలలో ఉన్న ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నేను నమస్కారము తెలియజేస్తూ ఉన్నాను.
నా పేరు భాస్కర్. మల్లెపల్లి మా సొంత గ్రామము. నేను ఒల్గొండ హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తూ ఉన్నా. ఒక మంచి విలేజు, మంచి ఆత్మీయత ఉన్నటువంటి విలేజు నాకు తెలుసు. ఇక్కడ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నం చేయంటే తను కూడా అదేవిధంగా ఎప్పుడు ప్రయత్నం చేసి వేసవి కాలంలో కూడా సెలవుల కంటే ముందు ఏప్రిల్లో కూడా ఒక సమావేశాన్ని పెడదామని డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా నేను కూడా వచ్చి వెళ్ళిపోయాను. సరే, వివిధ కారణాలు కావచ్చు. ప్రయత్నం అయితే నిరంతరం చేస్తూ ఉండాలి. కాబట్టి తను అదేవిధంగా కొనసాగిస్తూ ఈసారి కూడా రీఓపెనింగ్ తర్వాత మీరెంత ప్రయత్నం చేయండి, మనకు ఎంతమంది వస్తారో చూద్దాం, ఏ విధంగా ఉంటారో చూద్దాం. అంటే తను కూడా చాలా శ్రమించి ఏమాత్రము నిరాశ చెందకుండా మీ అందరి సహకారం, శ్రమతో పాటు మీ అందరి సహకారంతో, అంటే ఆ పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతోటి ఉన్నందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు నిజానికి విద్యాశాఖ పక్షాన నిజానికి డిఓ గారు కూడా ఈ పరిస్థితి చూస్తే ఈ రిపోర్ట్ అంతా కూడా నేను డిఓ గారికి తెలియజేస్తాను. చాలా సంతోషపడతాడు. మనం కనుక ఇద్దరు పిల్లలు నుండి ఇంత స్థాయిలో తీసుకొచ్చినామంటే చాలా సంతోషదగ్గ విషయము. నిజానికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్య అందుతుంది, మంచి అకామిడేషను. అంతకుముందు 2-3 సార్లు వచ్చాను నేను. మంచి అకామిడేషన్ ఉంది, ప్రశాంత వాతావరణం ఉంది. దీన్ని కొంచెం మార్చుకోవాలి, రూపొందించుకోవాలి. ఇవన్నీ చేస్తే మంచి విద్య అందుతుంది. చిన్నప్పటి నుండి చిన్నపిల్లల నుండే వాళ్ళని ఉదయము తయారు చేసి ఎక్కడికో పంపించి ఏ విధంగా చేసి, ఎందుకంటే అందరి స్తోమత ఒక తీరుగా ఉండదు. అనవసరంగా వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళకి అడిక్ట్ అయిన తర్వాత మనం డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుందని కూడా మేము ప్రయత్నం చేద్దాం, అంతవరకు చేయగలుగుతాం. మౌలిక వసతులు అంటే ప్రభుత్వ పరంగా తెలియదు కాదు, అందుకు కూడా రాజకీయ పక్షాలు ఉన్నారు. ఇప్పుడు మనకు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు నుండి నిధులు పాఠశాలకు ఈరోజు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. తర్వాత సర్వశిక్ష అభియాన్ నుండి ఏమైనా వస్తే రావాలి. కాబట్టి రూములు ఆల్రెడీ ఉన్నాయి మనకు. ప్రహరీ కూడా ఇవన్నీ ఉంటే పంచాయతీరాజ్ నుండే రావాలి. పంచాయతీ నుండి అంటే పాఠశాలకు తన పంచాయతీరాజ్ జిల్లా పరిషత్లో నిధులు లేనటువంటి పరిస్థితి. కాబట్టి అది రాజకీయంగా మీరు ప్రయత్నం చేయాలి. విద్యాశాఖ నుండి మేము కూడా దాని ప్రపోజల్ పెడతాం. సర్వశిక్ష అభియాన్కు ప్రపోజలు మా ద్వారా బస్సు మీ నుండి లెటరు, లేకుంటే ఎంఈఓ ద్వారా డిఓ గారికి తీసుకొని పోదాం. అవసరం అనుకుంటే మీ నుండి కూడా ఒకరిద్దరిని తీసుకొని పోయి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి ప్రధానంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం బయటికి పంపిస్తే మినిమము ఎంత లేదన్నా మినిమము సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు మనం ఖర్చు పెడతాం. కానీ అంతకంటే మెరుగైనటువంటి విద్య, పిల్లవాళ్ళకు ఒక నాణ్యమైనటువంటి విద్య, తర్వాత ఒత్తిడి లేనటువంటి విద్య అందించేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా, ఎందుకంటే దీని కూడా స్పష్టత ఉండాలి మనకు. ఏదో చెప్పి టీచర్స్ లేకుండా ఇవన్నీ ఉండదు. తను ఏదైతే ఎజెండా రూపొందించిండో మొట్టమొదటగా వాలంటీర్లను మనం నియమించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రయత్నం జరుగుతుంది. ఇమ్మీడియట్గా 2-3 రోజులలో డిఓ గారితో మాట్లాడి ఒక టీచర్ను డిప్రెషన్ మీద ఇవ్వడానికి ఒకటి ప్రయత్నం చేస్తాము. మనం మిగతా వసతులు ఏవైతున్నాయో, మా మౌలిక వసతులు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు ఇక్కడ అందరూ ప్రతిసారి రాలేరు. తర్వాత ఒక టీచర్గా మనం కూడా అది చేయలేం. మీ నుండే కొంచెం కమిట్మెంట్ ఉండి, విద్య పట్ల ఆసక్తి ఉండి, కొంత సమయాన్ని కేటాయించేటువంటి వాళ్ళు, చురుకైనటువంటి వాళ్ళు, రాజకీయంకి సంబంధించినటువంటి లేనటువంటి వాళ్ళు ఒక ఐదుగురిని ఒక కమిటీలాగా వేస్తే వాళ్ళ ద్వారా మనం ముందుకు పోదాం. పేరెంట్స్ మనిషి కొంత సహకారం తీసుకొని ఒక నిధిలాగా, ఫండ్లాగా మనం అందులో ఏర్పాటు చేసుకొని, దానికి నామ్స్ ఏర్పాటు చేసుకొని, నిబంధనలు ఏర్పాటు చేసుకొని ఏ మేరకు ఎట్లా ఖర్చు పడదామంటే ఇమ్మీడియట్గా కొంత మీ విలేజ్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఒక ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లను నియమించుకుంటేనే విద్యార్థులకు, ఎందుకంటే మనం ఏదో మాటలు చెప్పి తీసుకొచ్చి నిలబెడితే ఒకరోజు 2 రోజులు అయ్యేది కాదు. విద్యను మనం ఖచ్చితంగా అందించాలి. అదొకటి ఖచ్చితంగా మీరు దయచేసి పెద్దలు ఆలోచించి ఇమ్మీడియట్గా అది మనిషి ఎంత వీలైతే అంత, ఎందుకంటే మనిషి కొంత సహకరిస్తేనే నిధి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఫండ్స్ కంటే కూడా దాతల సహకారంతో, ఇప్పుడు నేను పనిచేసే హై స్కూల్లో ఒక వ్యక్తి కట్టించినటువంటిది 1 లక్షలు విలువ చేసేటువంటిది. అట్లా మనము కొంత అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, విద్య పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, గ్రామం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో సాయం చేసే వాళ్ళు ఉంటారు. ఏ మేరకు వీలైతే ఆ మేరకు దాన్ని ఒక కాంట్రిబ్యూషన్ రూపంలో స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ అని దాని రూపంలో ఏర్పాటు చేసుకొని చాలా ఎలాంటి మిస్యూజ్ కాకుండా ట్రాన్స్పరెన్స్గా ఎప్పటికప్పుడు మినిట్స్ రాసుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది. కాబట్టి అది ఇమ్మీడియట్గా తల్లిదండ్రుల నుండి, ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు మన పాఠశాలను కాపాడుకోవాలి, మన పాఠశాలను రక్షించుకోవాలి. ఒక్కసారి పాఠశాల పోతే మళ్ళీ రాదండి.
మళ్ళీ రాదు. ఒక ఊర్లో పాఠశాల ఎట్లయితే గ్రామ పంచాయతీ మిగతా ఎట్లా అవసరమో పాఠశాల కూడా ప్రధాన భూమిక. పలానా ఆయంలో పాఠశాల పోయింది అనేదానికుంటే పలానా ఆయంలో మనకు పాఠశాలను ఉంచుకోగలిగినాం అనేటువంటిది ఉంటే మనం తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కు బయటికి పంపించచ్చు. పిల్లల మీద ఎప్పుడైతే హెచ్చిస్తున్నారో సంవత్సరానికి మినిమం 40,000-50,000 హెచ్చిస్తున్నారో అంతా అది మనం పిల్లలకు దాచిపెట్టుకుంటే రేపు హైయర్ ఎడ్యుకేషన్కు, ఇంటర్మీడియట్కు, డిగ్రీ, ఇంజనీరింగ్కు దానికి ఉపయోగించుకోవచ్చు. అంతా మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళమే. తర్వాత శ్రమ కూడా అవుతుంది. ఉదయం లేవాలి, 6 గంటలకు లేవాలి, 7 గంటలకు తయారు చేసి బస్సు కోసం వెయిట్ చేయాలి. అక్కడ పోతాడు, మళ్ళీ ఎప్పుడో సాయంత్రం. వాళ్ళన్న సహకారంతో చేద్దాం. ఈసారి కూడా ప్రయత్నం చేసి కాకపోతే అప్పుడు ఆలోచిస్తామని మళ్ళీ పాఠశాలను మనం నిలబెట్టుకున్నామంటే ఏదో కారణాలలో ఏదో పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ వచ్చినందుకు మీకు అందరు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా మా నుండి ఇదే విధంగా సహకారం ఉంటుంది. మీ నుండి కూడా సహకారం ఉండాలని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. స్కూల్ పూర్వ వైభోగము మళ్ళా తేవనికి ప్రయత్నించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ గారికి, అదేవిధంగా ఒలిగొండ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారికి, ఒలిగొండ మన ముగిలిపాక గ్రామం హై స్కూలు ఇదివరకు ఉన్న హెడ్ మాస్టర్ గారు పాండు గారికి, మన ప్రధానోపాధ్యాయులు ఈ ముగిలిపాక విద్యారంగాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చి మీ ముగిలిపాక గ్రామము విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే చక్కటి ఆలోచనతోటి ముగిలిపాక గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి విద్యార్థులను తల్లిదండ్రులను కలిసి వాళ్ళని ప్రేరేపించి నేను ఈ రకంగా మీ విద్యార్థులని ముందుకు తీసుకొస్తా అని చెప్పి చాలా కష్టపడి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చిన మన ఉపాధ్యాయులు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సార్ ఎంఈఓ గారు, మీరు అన్నట్టు ముగిలిపాక చాలా చైతన్యమైన ఊరు. ఒక 20 ఏళ్ళ క్రితము ఒక పాత హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉండేది అక్కడ. ఆ 20 ఏళ్ళ కింద మీరు అన్నట్టు ఒక 5గురితో కమిటీ వేసుకుంటే విద్యార్థులకు ఎట్లా మనం బోధన చేయాలనో అట్లా మనం విద్య అందించవచ్చు అనే కమిటీ ఎట్లయితే మీరు అన్నారో అప్పుడు ఒక 10 మందితో కమిటీ వేసి అక్కడ ఉన్న స్కూల్ని ఇక్కడగా షిఫ్ట్ చేసుకొని ఈ బిల్డింగ్లు కట్టించుకొని ఇక్కడ పెద్ద ఏమి ఉండే సార్ ఇక్కడ మన దాతల సహాయంతో ఒక 10 లక్షల ఫండ్ వసూలు చేసి ఈ ఏనని మొత్తం తీసేసి గవర్నమెంట్కి అలర్ట్ చేసి ఒక హై స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం. అక్కడి నుంచి మనకు మంచి విద్యార్థులు మన టీచర్స్ కూడా మన 3 సార్లు మన వెలివెడతల 2 సార్లు ఉండేది. వాళ్ళు 3 కలిసి ఈ స్కూల్ని మంచి ఎన్ఐటి సీట్లు సంపాదించి బాసరా ఎన్ఐటీల ఒక 10 మందిని అందులో చేర్చించి చక్కటి ఒక జిల్లా స్థాయిలో మంచి పేరు సంపాదించిన ఈ మొగిలిపాక హై స్కూలు గత కొన్ని రోజులు అంది ఇక ప్రైవేటీకరణ దాంతో పేరుతోటి ఈ 5 ఏళ్ళల్లో మొత్తము హై స్కూల్ పోయింది. ఈ ప్రైమరీ స్కూల్ కూడా 2 నుంచి ఇలా 40 మంది తీసుకొచ్చిన మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. సరే జరిగింది. ఇప్పుడైతే మన విద్యార్థులు దాదాపుగా ఒక 50 నుంచి 70 మంది దాకా బయట పోతున్నారు సార్. ఇప్పుడు అందరినీ కూడా మా పాప కూడా ఉంది. నేను కూడా ఒలిగొండ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన. ఇప్పుడు మీరు ఇంత కోఆపరేషన్ ఇంత వాల్యుబుల్గా మా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మా మొగిలిపాక గ్రామము ఈ మొగిలిపాక విద్యార్థుల తరఫున తల్లిదండ్రుల తరఫున నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఏదైనా కానీ ఇంకా ఎమ్మెల్యే సహకారంతో ఈ ప్రహారీ గోడ కట్టడానికి కానీ ఇంకా దాతల సాయంతో ఈ పిల్లలు వాడుకోనికి దానికి పరికరాలు కానీ మేము మీరైతే కమిటీ వేస్తారో ఆ కమిటీని తీసుకొని మేము కూడా వాళ్ళ ఎమ్మటుండి వాళ్ళ సాయంతో దీన్ని చక్కటి బంగారి బడిబాట కార్యక్రమాన్ని బంగారం లెక్క మొగిలిపాక ఈ స్కూల్ని తీర్చిదిద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇస్తూ మనం అందరం కూడా మనము బయట పెట్టే ఒక 20,000 25,000 ఖర్చు పెడుతున్నాం. ఆ 25,000 మనిషికి 5,000 10,000 సరే మనం స్కూల్ బాగుపడాలంటే మనం బయట కట్టే ఫీజులు కూడా దాన్ని బేర్ చేసుకొని ఒక సంవత్సరం మనం దీన్ని కాపాడుకున్నామంటే నెక్స్ట్ గవర్నమెంటే ఆటోమేటిక్గా ఆ టీచర్లను ఇస్తారు. వాళ్ళందరూ ఆ సిస్టమ్ అనేది మారిపోద్ది. కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం కష్టపడి వచ్చిన టీచర్లకు సహకరించి మన బడిని మనం కాపాడుకుందాం అని చెప్పేసి ఈ సభలో అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ సహకరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎంఈఓ గారికి మన హెడ్ మాస్టర్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసిన ఎంఈఓ గారికి అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల గారికి గ్రామ ప్రజలందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ను మనం ఏ రకంగా కాపాడుకోవాలనేది మీ కృషి చాలా అభినందనీయం.
మీరు చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీకు ఆల్రెడీ ఇదివరకు కూడా నేను చెప్పినాను స్కూల్లో ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఎవరమైనా కూడా, ఇప్పుడు నేను కూడా మా పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపాలంటే ఎవరైనా ఆలోచన చేస్తారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు వచ్చి నేను మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్కి పంపేమంటే ప్రతి ఒక్కరు నుండి వచ్చే ప్రశ్న ఏమంటారు, ఫస్ట్ మీ పిల్లలు ఎక్కడ చదువుతారు అనే క్వశ్చనే వస్తుంది. అది రాకుండా ఉండాలంటే నేను ఫస్ట్కి వెళ్ళి కూడా ఒకటే చెప్పినాను మీకు, అంటే ఏవైతే రిక్వైర్మెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్లు మొత్తం మనం కల్పించిన తర్వాత, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించిన తర్వాత మనం తల్లిదండ్రుల దగ్గరికి పోయి మీరు మన స్కూల్కి పంపేయండి అని అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మీకు చెప్పిన విషయం కూడా అదే. కాబట్టి ఫస్ట్ మీరు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఒకసారి రాసి పెట్టండి. ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మన స్కూల్ కూడా ఉండాలంటే ఏమేమి రిక్వైర్మెంట్లు ఉన్నాయనేది మీరు ఒకసారి చేయండి. నేను కూడా నా చేతనైన వంతు నేను ఎంత చేయగలుగుతా అనేది కూడా మీతో డిస్కస్ చేసి విద్యార్థులకు ఉపయోగపడడానికి ఏమైతే అవసరం ఉందో అవన్నీ చేయడానికి కూడా నేను సహకరిస్తాను. కాకపోతే కొద్దిగా టైం తీసుకొని, నేను కూడా చెప్తున్నాను కదా, నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నవాడిని, కొన్ని రోజులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడిని. నాకు కూడా తెలుసు ఏమేమి రిక్వైర్మెంట్లు చేస్తే తల్లిదండ్రులు సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ విద్యార్థులను కాదు, ఫస్ట్ తల్లిదండ్రులను సాటిస్ఫై చేయాలి. స్కూల్ నిలబడాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు సాటిస్ఫై కావాలి. తల్లిదండ్రులు సాటిస్ఫై కావడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్లు మనం ఎంత తొందరగా చేయగలుగుతాం, తొందరగా చేసే రిక్వైర్మెంట్లు ఏమేమి ఉన్నాయి, లాంగ్ పీరియడ్లో చేసే రిక్వైర్మెంట్లు ఏమేమి ఉన్నాయి అనేది చూసి నాతో చేతనైన సాయం 100% స్కూల్ను నిలబెట్టడానికి చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. పాఠశాలకు విచ్చేసి ఎంతో అంకితభావంతో తన పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఇద్దరు విద్యార్థులున్న ఈ పాఠశాలను అందరి సహకారంతో ఇంటింటికి తిరిగి అందరినీ ఒప్పించి మెప్పించి ఈరోజు ఈ విధంగా విద్యార్థులతో మూతపడాల్సిన పాఠశాలను విద్యార్థులతో కలకల్లాడేలా చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి గారు తన మాటల్లో తన పాఠశాల అభివృద్ధి గురించి తెలియజేస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ మరియు పెద్దలు మన ఈ పాఠశాలను నిలబెట్టడానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరి కృతజ్ఞతలు. ఈ పాఠశాల 2024 జూలైలో నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు కేవలం 2 పిల్లలే ఉండే. అప్పుడు పోయి పేరెంట్స్ని సంప్రదిస్తే మేము ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో బుక్స్ తీసుకున్నాము, ఫీజులు కట్టాం సార్, వచ్చేసారి చూద్దాం, అయినా మీరు ఒక్కరే ఉన్నారు, ఏం చెప్తారు మీరు, ఎప్పుడు ఆ పిల్లలు ఆడుతుండేటోళ్ళు అదని చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా నేను ఇలాంటి పరిస్థితులే కుంట్లగూడెం చౌటుపల్లి మండలం కుంట్లగూడెం స్కూల్లో కూడా ఉండే. మరి అక్కడ కూడా ఊరి వాళ్ళ సహకారంతో విద్యా వాలంటీర్లను నియామకం చేసుకొని కావాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేసుకొని అది ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నిర్వహించడం జరిగింది. మంచి గురుకులాలలో సోషల్ వెల్ఫేర్లో కూడా పిల్లలకు సీట్లు సాధించడం జరిగింది. ఆ అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరి కిరణ్ రెడ్డి సార్ గారు అయితేంది, సత్యరెడ్డి గారు అయితేంది, ఎల్లయ్య గారు అయితేంది, యువకులు రాంబాబు, మహేష్, వీళ్ళందరికీ కలిసి ఎస్పెషల్గా కారోబార్ కుమారు కూడా ఒక రకంగా చెప్పాలంటే నేను ఎట్లా నాకంటే కొంచెం ఎక్కువనే కృషి చేసినాడు. మరి మేము ఏం చేయాలనుకుంటున్నామో ప్రతి పేరెంట్ దగ్గరికి అనేక సార్లు పోయి వివరించి అయినా కానీ వాళ్ళు సంతృప్తి చెందలేదు. మరి చివరికి 2-3 పేరెంట్లు నా దగ్గర గట్టిగా హామీ తీసుకొని వాళ్ళు ముందుకు వచ్చి మేము పంపిస్తున్నాం, మీరు కూడా పంపి అన్న తర్వాత మరి అందరూ ఒకటై అవసరమైతే ఆ వ్యాన్నే బంద్ అయింది. ఒక రకంగా స్కూల్ వ్యాన్ బంద్ అయ్యి ఇద్దరు ఉన్నటువంటి ఈ స్కూలు ఇప్పుడు అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నా అండర్ కిండర్ గార్డెన్ అంటే ఎల్కేజీ యూకేజీ రన్ చేయకపోతే మరి ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఒక పిల్లవాడిని ఇక్కడికి ఒక పిల్లవాడిని ప్రైవేట్ బడి పంపించలేమన్నారు. సో దానికోసం ఎల్కేజీ యూకేజీ కూడా రన్ చేయడానికి ముందుకు వచ్చినాం. మరి దానికి ఊరు పెద్దలు రాంబాబు మరి మహేష్ లాంటి యువకులు అందరూ కూడా సార్ మీరు చేయండి, మీ వెనక మేము ఉంటామన్నారు. మరి ఈ పాఠశాల రన్ కావడానికి కావాల్సిన వాలంటీర్లను వాళ్ళు ఇస్తానికి ముందుకు వచ్చినారు. అదేవిధంగా కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా పెద్దల సహకారంతో నెరవేరుస్తా అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో ఉన్నటువంటి మరి ఫర్నిచర్ని కావాల్సిన వస్తువులు కూడా వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రస్తుతం అంతకుముందు ఇద్దరున్న ఈ పాఠశాలలో ఇప్పుడు 30+ ఓన్లీ 1 to 5 ఉన్నారు. 15 మంది ఏమో
మరి కిండర్ గార్డెన్ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం 40 చిల్లరతోటి ఈ పాఠశాల రన్ అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ఎంఈఓ గారికి, మరి ఎంఈఓ భాస్కర్ సార్ గారికి, మరి అదేవిధంగా మా తోటి మిత్రుడు మా ఒలిగొండ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సీనన్న గారికి, మరి మా పాండు సార్ గారికి, తర్వాత ఎల్లయ్య గారికి, సత్యరెడ్డి గారికి, కిరణ్ రెడ్డి సార్కి, అందరికీ ముఖ్యంగా పేరెంట్స్కి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.